హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నవంబర్ 19th. నేను చాలా ఎర్లీగా లెగ్సాను. నవంబర్ 19th అంటే మాకు వెన్స్డే. మీకు నేను థర్స్డే ఈవినింగ్ వరకు మీకు వీడియో అప్లోడ్ చేయగలను. ఈరోజు వెయిట్ వచ్చి 73.7, అంటే నిన్నటి మీద 200 grams తగ్గాను. అండ్ వార్మప్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొంచెం హాట్ వాటర్ తాగి చియా సీడ్స్ వాటర్ కూడా తాగుతున్నాను. నేను కొంచెం ఎర్లీగా లెగిస్తే చాలా పనుల వరకు చేసేస్తాను. అండ్ నా హైడ్రేషన్ కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి లేట్గా లెగడం వల్ల కొంచెం పనులు అనేవి లేట్గా చేస్తూ ఉంటాను. తర్వాత ఈరోజు నుంచి నేను యాపిల్ సైడర్ వెనిగర్ కూడా తాగుతున్నాను. ఇది నేనైతే ఎవరికి రికమెండ్ చేయనండి. ఇదైతే నాకు పడుతుంది కాబట్టి నేను తాగుతున్నాను. జస్ట్ 1 స్పూన్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో స్ట్రాతో మాత్రమే తాగాలి, లేకపోతే పళ్ళు పాడైపోతాయి. తర్వాత ఇంకా చాలా టైం తర్వాత లైక్ యాపిల్ సైడర్ వెనిగర్ తాగిన 40 minutes అట్లా అయిన తర్వాత ఒక మంచి టీ అయితే తాగాను. అండ్ బ్రేక్ఫాస్ట్కి పోహా తీసుకున్నాను. మా అబ్బాయికి లంచ్ బాక్స్ వెజిటేబుల్ రైస్ అండ్ బ్లూబెర్రీ స్నాక్ పెట్టాను. వెజిటేబుల్ రైస్ అంటే నేను జస్ట్ పెప్పర్ సాల్ట్ మాత్రమే వేస్తాను వెజిటేబుల్స్ని ఫ్రై చేసి. ఇందులో క్యారెట్, క్యాబేజ్ అండ్ బీన్స్ ఉన్నాయి. తర్వాత స్నాక్స్కి బ్లూబెర్రీస్. అండ్ నేను వాక్ అయితే చేశాను ఈరోజు. ఆల్మోస్ట్ 2 hours వరకు చేశాను. అంటే మా అబ్బాయికి 9 o'clockకి స్కూల్కి డ్రాప్ చేసి నేను ఆల్మోస్ట్ 2 hours అయితే వాక్ చేశాను. ఇంటికి వచ్చినప్పటికీ 10:40 అట్లా అయింది. తర్వాత నేను స్నాక్కి ఉసిరికాయలు తిన్నాను. ఇవి ఊరబెట్టిన ఉసిరికాయలు. యూజువల్గా నేను బటర్ మిల్క్, కరివేపాకు, నెక్స్ట్ అంటే పెరుగు, కరివేపాకు, ఉసిరికాయ పీసెస్ని మజ్జిగలా తాగుతాను. ఒక్కొక్కసారి ఇలా ఊరబెట్టిన తింటాను. సో నా దగ్గర కర్రీ లీవ్స్ అయిపోయినాయి, మళ్ళీ తెచ్చుకోవాలి వెళ్ళి. ఈ ఊరబెట్టిన ఉసిరికాయలు వైజాగ్, శ్రీకాకుళంలో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ చాంట్రస్ తిన్నాను. ఎందుకు నాకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటు. నేను ఇండియా ఎప్పుడైనా తెచ్చుకుంటాను, ఇక్కడ కూడా దొరుకుతుంది. లంచ్కి నేను గోరు చిక్కుడుకాయలు అంటాను మేము, మరి మీరేమంటారో నాకు తెలియదు. అదే ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు కదా. అది గోరు చిక్కుడుకాయలు ఇగురు. జస్ట్ ఆనియన్స్ వేయించేసి అవి వేగిన తర్వాత గోరుచిక్కుడుకాయలు కూడా వేసి తగినంత వాటర్ వేసి ఉప్పు, కారం, సాల్ట్ అట్లా వేసుకోవడమే. చాలా బాగుంటుంది అండ్ మంచి ఫైబర్ ఫుడ్ కూడా. ఈరోజు నేను బ్రౌన్ రైస్ అయితే కుక్ చేశాను. ఇంకా ఎగ్ పురుటు కూడా చేశాను. ఇది నా లంచ్కి. ఒక చిన్న కప్పు బ్రౌన్ రైస్, చిక్కుడుకాయ ఇగురు అండ్ రైస్ ఎంత ఉంటుందో కర్రీ కూడా క్వాంటిటీ అంతకన్నా కొంచెం ఎక్కువే పెట్టుకుంటాను. ఇంకా ఎగ్ పురుట అండ్ మోస్ట్ ఫైబర్, ప్రోటీన్ ఉండేటట్టు చూసుకుంటాను లంచ్ తినేటప్పుడు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి నేను డ్రై ఫ్రూట్ లడ్డు కూడా తిన్నాను. నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ కూడా తిన్నాను. ఇంకా ఇవి నేను ఇక్బాల్కి వెళ్ళాను కదా, అక్కడ ఈ తెలుగు ఫుడ్స్ వాళ్ళవి కొంచెం బాగుంటాయి. అంటే ఇండియా టేస్ట్లా అనిపిస్తాయి దగ్గర. అండ్ వాళ్ళ దగ్గర కారపూస తెచ్చుకున్నాను, అది కొంచెం తిన్నాను. ఇంకా మా అబ్బాయిని స్కూల్కి నుంచి పిక్ చేసుకుని వచ్చిన తర్వాత తనకి లంచ్ పెట్టి ఇంకా 4:30 అలాగా చిన్న కప్పు కాఫీ అయితే తాగాము. మధ్యలో చియా సీడ్స్ తాగుతూ ఉంటాను. ఏదైనా బేసిల్ సీడ్స్, చియా సీడ్స్ తాగుతాను. ఇంకా డిన్నర్కి పపాయ తిన్నాను. పపాయ తిన్నాను. ఇది ప్రొడక్ట్ ఆఫ్ ఇండియా, చాలా బాగుంది తీయగా. యూజువల్గా మాకు ప్రొడక్ట్ ఆఫ్ మెక్సికో అట్లా దొరుకుతుంది. అవి అసలు చాలా అంటే చేదుగా అట్లా అనిపిస్తాయి. అండ్ దీంతోపాటు ఒక గ్లాస్ బటర్ మిల్క్ కూడా తాగాను. దాని తర్వాత ఒక 30 minutes వాక్ చేశాను. మా అబ్బాయిని ఎక్కడో తీసుకువెళ్ళాలంటే ఇంక అట్లా వాక్ అయింది. అండ్ రేపటి నుంచి నేను నా స్టెప్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.